ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుని ఎరిగిన తరువాత, రక్షణ పొందిన తరువాత, బాప్తిస్మం తీసుకున్న తరువాత బల్లలో చేయి వేస్తూ ఉన్నప్పుడు మనలో దేవుని ఆత్మ, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు మనలో బహుబలంగా ఫలించాలి. స్తోత్రం చెప్పండి. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, చాలా మందిని చూస్తే వాళ్ళలో మొట్టమొదట్లో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క కోరిక, దేవునిపై ఆశ, దేవునిపై ఆసక్తి, దేవుని కార్యాల కొరకు తెగింపు కనబడడం లేదు. ఆలోచించండి. ఈరోజు మనం వినబోతున్న ప్రతి మాట ఏమిటో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో ఎందుకు పనికిరాని వాళ్ళు, అందరూ తీసి పక్కన పడేసిన వారు, తెగింపు కలిగి దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని పని కొరకు, దేవునికి మహిమ తేవడానికి ఒక్కొక్కరు రీతిగా తెగించి ముందుకొచ్చి దేవుని మహిమపరిచారు. స్తోత్రం. ఆ తెగింపు ఈనాడు విశ్వాసుల్లో ఎక్కడ కనిపించడం లేదండి. తెగింపు లేదు. లోకములో ఉన్న వాటి కొరకు తెగింపు, తినేదాని కొరకు, త్రాగేదాని కొరకు, తిరిగేదాని కొరకు, వస్త్రాలు ధరించుకునే దాని కొరకు, లేకపోతే ఆకర్షణంగా అందంగా వారు తయారు చేసుకునే దానికి తెగింపు కలిగి ఉన్నారు. కానీ దేవుని కోసము తెగింపు లేదు. ప్రియులారా, దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? నా కుమారులు, నా కుమార్తెలు అందరూ కూడా నా పని విషయమై, నా పరిచర్య విషయమై తెగింపు కలిగిన వారై ఉండాలి. ఆమేన్. నేను కొంతమందిని చూపిస్తాను ఈరోజు మీకు పరిశుద్ధ గ్రంథంలో. ఈ మైక్ యంత్రం ద్వారా వినేవాళ్ళు దేవుని మందిరంలోనికి రాకుండా ఇంకా ఇళ్లలో టీవీలు చూసుకుంటూ కూర్చునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. మీ జీవితాలు బాగుపడాలి, మీ బ్రతుకులు మారిపోవాలి, అమూల్యమైన దేవుని ఆశీర్వాదాలు మీకు రావాలి అంటే మనము తెగింపు కలిగిన వారమై ఉండాలి. ఒక భక్తుడు అంటాడు, మీరు మాట్లాడడానికి నిదానించండి, కానీ దేవుని వాక్యం వినడానికి తెగింపు కలిగి బలంగా పరిగెత్తండి. స్తోత్రం. ఈనాడు ఏదండి, ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం తయారు చేసుకుందామో, ఏం సిద్ధపరచుకుందామో అది తెగింపు కలిగి పరిగెత్తుతున్నారే తప్ప, నేను నా దేవుని కొరకు, నన్ను రక్షించాడు, నన్ను బలపరిచాడు, నన్ను ఆశీర్వదించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నేను పాపములో లోకములో చచ్చిపోతున్నప్పుడు నన్ను బ్రతికించి పైకి లేవనెత్తి ఆయన రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేశాడు. అప్పుడు నేను తెగింపు కలిగి నా ప్రభు కొరకు ఏదైనా చేయాలి అనే ఒక ఉన్నతమైన పట్టుదల మనకు కలగాలి. ప్రియులారా, ఒకసారి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో అందరూ తీసి పక్కన పడేశారు. ఒక గ్రామంలోనే, ఒక ఊరు మొత్తం, ఊరంతటిలో ఒక స్త్రీని పక్కన పడేశారు. ఆమె పనికిరాదు, ప్రజల్లోకి రాకూడదు, వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఏం చేయాలి? ప్రభు ఆలోచించి, ఆ బిడ్డ నాకు కావాలి. స్తోత్రం చెప్పండి. మనుషులకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు, కానీ నాకు కావాలి. ఎందుకో తెలుసా? ఆమెలో తెగింపు కలిగిన దేవుని కోసం తెగింపు కలిగిన మనస్సు ఉంది. ఆమె కావాలి నాకు. ఒకరోజు మధ్యాహ్న వేళలో యాకోబు బావి దగ్గరకు వచ్చి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసుకోండి, ఇప్పుడు చూడొద్దు, తర్వాత చూసుకోండి, మీరు వినండి జాగ్రత్తగా. వచ్చి బావి దగ్గర కూర్చొని ఆమె కోసమే, ఆమెను రక్షించడానికి, ఆమెను చక్కగా దేవునిలో బలపరచడానికి, లోకం అందరిలో ఆమెకు ఒక మంచి విలువ తేవడానికి యేసయ్య ఎండవేళలా మధ్యాహ్న సమయంలో బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఆలోచించండి ప్రియులారా, ఆమెమో భయపడతా ఉంది. అమ్మో, నేను ప్రజల మధ్యలోకి వెళితే, నీళ్లు పట్టుకోవడానికి ఒకవేళ ఉదయకాలం వెళితే, ఒకవేళ సాయంకాలం వెళితే
ఈ ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారు. అందుకని నేను అలాగుండకూడదు. ఎప్పుడు వెళ్ళాలంట? మధ్యాహ్నం ఎండవేళ, ప్రజలు తిరగని సమయంలో, ప్రజలకు కనబడని సమయంలో నేను బావి దగ్గరకు వెళ్ళాలి. ఏంటి, ఎందుకు ఆమెకు అంత భయం అంటే, ఆమె పాపములో జీవిస్తూ ఉంది. లోకమంతా, ఆ గ్రామం అంతా ఎలేశారు. ఆమెతో ఎవరు మాట్లాడొద్దు, ఆమె ఇంటికి ఎవరు వెళ్ళొద్దు, ఆమెతో ఎవరు క్లోజ్గా ఉండొద్దు, అసలు ఒక ప్రక్కన పెట్టేశారు. ఆమె కూడా భయపడి, ఇక నా జీవితం ఇంతేనేమో, ఇక నేను మళ్ళీ దేవునికి మహిమ తేలేనేమో అనుకొని ఏడుస్తూ బాధపడుతూ ఒకరోజు మధ్యాహ్నం ఎండవేళలా బాయి దగ్గరకు వచ్చేసింది. అక్కడ ఎవరున్నారు? యేసయ్య కూర్చొని ఉన్నాడు. ఎవరి కోసం అంటే ఆమె కోసమే. ఆమె రక్షించడానికి ఆమె కావాలి ప్రభువుకి. ఈనాడు తెగింపు కలిగి దేవుని కోసం బ్రతికే వాళ్ళు లేరు ప్రియులారా. తెగింపు కలిగి దేవుని కోసం బ్రతికే వాళ్ళు లేరు. తెగింపు కలిగి దేవుని పరిచయం చేసేవాళ్ళు లేరు. తెగింపు కలిగి దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు లేరు. తెగింపు కలిగి దేవునితో కలిసి ప్రాణం ఉన్నంత వరకు పోరాడేవాళ్ళు లేరు. ఆమె వచ్చేసింది. ప్రభు చూశాడు. అమ్మా, నాకు దప్పిక అవుతున్నాయి, కొంచెం నీళ్ళు తల్లి అడిగాడు. ఆమె ఏముందో తెలుసా? నేను మీకు నీళ్లు ఇవ్వకూడదు ప్రభు, ఇవ్వకూడదు. ఓహో, నువ్వు ఇచ్చే నీళ్లు త్రాగితే మళ్ళీ నాకు దప్పిక అవుతుంది, కానీ నేను ఇచ్చేటువంటి జీవజలం నువ్వు త్రాగితే ఇంకెప్పుడు నీకు దప్పిక కలగదు. ఏం దప్పిక? లోకమనే దప్పిక. లోకములో ఉన్న శాపము, పాపము, రోగము, బలహీనతల ఆ యొక్క దప్పిక ఇక నీకు ఉండదు. జీవజలం తాగు. ఏంటి జీవజలం? జీవజలం అంటే ఏంటి? దేవుని వాక్యము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యము. అప్పుడు వెంటనే ఆమె దేవుని కొన్ని ప్రశ్నలు వేసింది ప్రభుని. అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పిన తర్వాత ఆమె మారు మనస్సు పొందింది. స్తోత్రం చెప్పు. రక్షణ పొందింది, మారు మనసు పొందింది. అయ్యో, నేను తెగింపు కలిగి లోకంలో ఉన్నాను, ఇక నాకు అవసరం లేదు, నా దేవుని కొరకు నేను ఇప్పుడు తెగింపు కలిగి జీవించాలనుకుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము చూడండి, 28, 29 వచనాలు మనం చూద్దాం పిల్లరా. మైకు దగ్గర పెట్టుకో తల్లి. అమౌతి అమ్మ జాగ్రత్తగా విందాం. అప్పటి వరకు ఆమె ప్రియమైన వాళ్ళరా భయముతో బ్రతుకుతుంది, భయముతో జీవించింది. దేవుడు మాట్లాడిన తర్వాత, వాక్యం మాట్లాడిన తర్వాత, దేవుని మాట విన్న తర్వాత ఆమెలో తెగింపు వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? ఏంటి తెలిస్తే తెగింపు? నేను గ్రామంలోనికి వెళ్ళాలి, ఇదే గ్రామంలో నన్ను వెలివేసిన గ్రామము, నన్ను నెట్టేసిన గ్రామము, నేను అక్కడికే వెళ్ళి సువార్తను చెప్పాలి. స్తోత్రం చెప్ప. తెగింపు ఉండాలి. తెగింపు. ఏదైనా ఒక సమస్య వస్తే, ఏదైనా ఒక బాధ కలిగితే ఇంట్లో కూర్చొని, షార్ట్ కూర్చొని, ప్రజల ముందుకు వెళ్ళలేక, ప్రజలతో మాట్లాడలేక, దేవుని దగ్గరకు రాలేక, అది కాదు జీవితం. తెగింపు తెగించు. లోకంలో అన్ని విషయాలు తెగిస్తావుగా? లోకంలో అన్ని విషయాలు తెగించి బ్రతుకుతావుగా? భయం లేక, భక్తి లేక, క్రమం లేక, క్రమశిక్షణ లేక, దేవుడు లేక తెగించి బ్రతుకుతావుగా? దేవుని కోసం ఎందుకు తెగించి బ్రతకలేవు? ఎందుకు తెగింపు కలిగి ఉండలేవు? చదవండి. ఆమె తెగింపు వచ్చేసింది. తన కుండ విడిచిపెట్టి, తన కుండను ఆమె విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళిందమ్మా? చెప్పండి. ఏ విడిచిపెట్టింది అంటే మీకు అర్థం తెలుసా? ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు అంటాడు, కుండ అంటే హృదయము. మురికిపడినటువంటి ఈ కుండ, మలినమైపోయినటువంటి ఈ కుండ, పనికిరాని ఈ కుండని, హృదయాన్ని అక్కడ విడిచిపెట్టేసిందట. స్తోత్రం. ఊర్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఏం చెబుతుంది అక్కడ? మీరు వచ్చి నేను చేసినవన్నీ, నేను ఇంతవరకు చేసిన నా పాపము, నా దోషము, దేవునికి యుద్ధమైన నా క్రియలన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. ఆహాహా, నాకు చెప్పినటువంటి ఆ మనుషుని చూదురుగా రండి, మీరు
ఈయన క్రీస్తు కాడా ఆ, అని ఈయన క్రీస్తుగాడా అని అని ఆ ఊరి వారితో చెప్పగా చెప్పగా వారు వారు ఊరిలో నుండి బయలుదేరి ఆ ఆయన యొద్దకు వచ్చి చుండిరి. ఊరు నుండే బయలుదేరి ఊరు మొత్తం కదిలిపోయింది. ఒక్కడనన్నా కదిలించావా నీకు తెగింపు కలిగి? ఆలోచన చెయ్యి. దేవుడు నిన్ను రక్షించాడే, దేవుడు నిన్ను, నీ భర్తను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ కుటుంబాన్ని ఆదరించాడే, ఒకప్పుడు పడిపోయి ఉన్న స్థితిలో నుంచి పైకి లేవనెత్తాడే. ఎప్పుడైనా ఎవరికైనా ఒక్కరికైనా తెగింపు కలిగి దేవుని గురించి నీ సాక్ష్యం చెప్పగలిగావా? ఆలోచించు. ఈమె ప్రక్కన పడేశారు, కానీ ఆమె తెగింపు కలిగి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. గ్రామం అంతటికి వెళ్ళిపోయి గ్రామం మధ్యలోనే ప్రకటన చేస్తా ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆ జీవితం మనకు కావాలి, ఆ తెగింపు మనకు కావాలి, ఆ క్రమం మనకు కావాలి, ఆ క్రమశిక్షణ మనకు కావాలి. అప్పుడు దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు. ఈనాటి దినాల్లో కొంతమంది ఏమనుకుంటారంటే, పిల్లారా, ఏదో దేవుడు నాకు ఇచ్చిన వరకు ఇది చాలు, ఈ కుటుంబం చాలు, ఈ సంపాదన చాలు, ఈ ఆశీర్వాదం చాలు, అలాగనే ఈ బ్రతుకుతున్నటువంటి ఇంతవరకు నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు, ఇదే నాకు పరలోకం, ఇదే నాకు దేవుని యొక్క రాజ్యం, ఇలాగే బ్రతుకుతా అనుకుంటారు. కానీ ప్రియమైన వాళ్ళారా, మీకోసం ఇంకా విస్తారమైన దాచిపెట్టి ఉంచాడు. స్తోత్రం చెప్పండి. అద్భుతమైనవి ఉన్నాయి. నువ్వు ఒకవేళ తెగింపు కలిగి దేవుని కొరకు పోరాటం చేయకపోతే, నువ్వు ఒకవేళ తెగింపు కలిగి దేవుని కోసం పోరాడకపోతే, దేవుని మహిమ కోసం నిలబడకపోతే, దేవుని పరిచర్య కొరకు నిలబడకపోతే, క్రమశిక్షణ క్రమం కలిగి దేవుని కొరకు నువ్వు బ్రతకపోతే, నీ కొరకు దాసి ఉంచిన ఆ మేలులు, ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు అక్కడే ఆగిపోతాయి. గుర్తుపెట్టుకో. కావాలా వద్దా మనకి? మనం ఏమంటాం? ప్రభువా, నా పిల్లల చదువులు తోడుండి మంచి ఉద్యోగాలు రావాలి, మంచి వివాహాలు కుదరాలి, పెళ్ళిళ్ళు కావాలి. అవునా కాదా? అవునా కాదా? అవన్నీ జరగాలంటే మరి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి మనం? ఇప్పుడే వాక్యం చెప్తున్నాను నేను. ఈ మాట మీ హృదయంలో స్థిరంగా నాటబడాలి. తెగింపు కలిగి ఉండాలి. లోకంలో ఎంత తెగిస్తావో తెలుసా? 10 మంది ఆడవాళ్ళు తగాదకు వచ్చిన ఒక్క ఆమె బిర్రుగా గోసి పెట్టుకొని పోయి కలబడుద్ది. అటు పడేసి ఇటు పడేసో, తన్ను తినో, దెబ్బలు తినో, ఎట్లయినా సరే తెగింపు. చస్తే చస్తా, బ్రతుకుతే బ్రతుకుతా. దేవుని కోసం ఆ తెగింపు రాదా? దేవుని మహిమ కోసం ఆ తెగింపు లేదా నీకు? ఈరోజు జాగ్రత్తగా ఆలోచించు. ఆమె మాట విని, ఆమె సాక్ష్యం విని, ఆమె తెగింపు చూసి ఒక గ్రామం అంతా మార్చబడిపోయిందంట. స్తోత్రం చెప్పు. మరి నీ స్థితి ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? ప్రియమైన దేవుని సంగమా, మరొక వాక్య భాగాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3-4 ఒకసారి చూద్దాం ప్రియులారా. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు, చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి మనం. ఈయన గృహ నిర్వాహకుడు. 18వ అధ్యాయము దిగదమ్మా, మొదటి రాజుల గ్రంథం 18:3. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. చాలు, అది సౌండ్. ఓబద్యాను ఆయన పేరేంటమ్మా? ఇంతకు ముందు మనం వాక్యం విన్నామే, ఆమె పేరేమిటి? తెగింపు కలిగిన స్త్రీ. ఏం పేరు? తెగింపు కలిగిన స్త్రీ, సమరయ్య స్త్రీ. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మీరు.
సమరయ అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి సుఖాన్ అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీ, ఆమె సమరయులు వాళ్ళు, ఆ స్త్రీ తెగింపు కలిగి దేవుని కొరకు ప్రజలు సంపాదించింది. ఈరోజు నువ్వు పరీక్షించుకో, నిజంగా నేను ప్రభువుని ఎరిగి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, కనీసం తెగింపు కలిగి క్రమంగా ఆరాధనకి వెళ్ళడం, క్రమంగా మందిరంలో ఉన్న పనులు చూడడం, క్రమంగా దేవుని పరిచర్య కొరకు నేను ఏమైనా చేయగలుగుతున్నానా, తెగింపు కలిగి ఉంటున్నానా? మొన్న ఒక 5-6 రోజుల క్రితం నేను మార్గం నడిచి వస్తుంటే ఒక ఆమె అంటుంది, ఏమయ్యా 2 రోజులు అయింది నేను చెప్పి నీకు చేపలు తెచ్చి పెట్టమని. ఏంటి అంట? చేపలు. డబ్బు లేదే, అప్పు చేయాలి. చెయ్యి, అప్పు చేయి. తెగింపు అండి, ఎంత తెగింపు! చేపల కూర చేయడానికి అప్పైనా తీసుకురా నువ్వు, తెగింపు. అదే దేవుని మీటింగో, దేవుని మందిరంలో ఏదైనా ఫంక్షనో, ఏదైనా కార్యక్రమం జరుగుతూ ఉంటే చూడు, యాడికెళ్ళేది నువ్వు, చాలా మంది ఉన్నారా, పాడైపోతావు నువ్వు, చెప్తున్నా నేను, గుర్తుపెట్టుకో. పనికి రాకుండా పోతాం మనం. అలాంటి జీవితం కలిగి ఉంటే, తెగింపు లేకుండా ఉంటే, దేవుని కోసం బ్రతకలేకుండా ఉంటే, దేవుని కొరకు ఒక తెగింపు కలిగి ఉండకపోతే అలాగే ఉండిపోతుంది నీ జీవితం, అలాగే ఉండిపోతుంది నీ బ్రతుకు. ఒకనొక రోజున నిన్ను ఆలకించేవారే ఉండరు, నీ మాట వినేవాళ్ళే ఉండరు. నువ్వు మనసును బడి మూలుగుతుంటే నీ మూలుగు వినేవాళ్ళే ఉండరు. చూపిస్తాను నేను బైబిల్లో. జాగ్రత్త ప్రియులారా. ఈ ఉపద్య అంట రాజుగారి దగ్గర చూడండి, ఆయన గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. అంటే రాజుగారి ఇంట్లో, ఆ ఇంట్లో ఏమేం కావాలో అన్ని సమకూర్చేటువంటి వ్యక్తి గృహ నిర్వాహకుడు. అయితే ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? యెజబెలు ఒక మాట చెప్పింది, ఎవరైనా సరే నా దేశంలో దైవ సేవకులను ఎవరైనా ప్రేమిస్తే, మీకు అర్థం కావాలంటే పాస్టర్స్ అనుకోండి, దైవ సేవకులను ఎవరైనా ప్రేమిస్తే, వాళ్ళని ఎవరైనా ఆహ్వానిస్తే, వాళ్ళకి ఎవరైనా భోజనం పెడితే, వాళ్ళకి ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళ అవసరతలు మీరు తీరిస్తే వెంటనే మిమ్మల్ని చంపేస్తామని పెట్టారు. రాణి అహాబు రాజు, యెజబెలు రాణి, వాళ్ళిద్దరు కలిసి ప్రకటన చేశారు దేశంలో. ఆ దైవజనులను ఎవరు పట్టించుకోవడం లేదు. అప్పటికే కొంతమందిని చంపేసింది, ఎవరు పట్టించుకోవడం లేదు. ఏం జరిగిందో తెలుసా పిల్లరా? ఆయన తెగింపు కలిగిన వాడయ్యాడు. స్తోత్రం చెప్పు. భార్యతో మాట్లాడాడు, మనం దేవుణ్ణి ఎరుగున్నాం కదా, రాజు చంపేస్తారంటున్నాడు, దైవ సేవకులు అందరూ భోజనాలకి లేకపోతే వారి వసతులకి మహా బాధపడుతున్నారు. ఇదిగో వాళ్ళని మనం పోషించాలి. ఎలా ఎలా? ఇంట్లో పెట్టడానికి వీల్లేదు, ఇంటికి పిలవటానికి వీల్లేదు. చూడండి ఏం చేయాలంటే భార్య ఒక సలహా చెప్పిందంట. ఏమన్నా తెలుసా? ఏమండి, వాళ్ళు రాకపోయినా కొండలో 2 గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఒక గుహలో 50 మందిని, మరొక గుహలో 50 మందిని దాచిపెట్టి ప్రతిరోజు వారికి మనం భోజనం పెట్టి వాళ్ళని బ్రతికించుదాము. స్తోత్రం చెప్పగట్టుగా. చూసారండి, అంటే రాజుకు భయపడలేదు, రాణికి భయపడలేదు, రాజు ఆజ్ఞలకు భయపడలేదు, ప్రాణం పోయినా భయపడలేదు, అపాయం వచ్చినా భయపడలేదు, కష్టాలు వచ్చినా భయపడలేదు. ఏది ఏమి జరిగినా దేవుని సేవకుల్లో ఖచ్చితంగా మన కుటుంబం పోషించాలి. స్తోత్రం. ఉందా తెగింపు? ఆ తెగింపు ఉందా? ఈనాడు భక్తులు మనుషుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, దేవుని మీద కాదు, మనుషుల మీద. ఆ మనుషుల మీద ఆధారపడి దేవుణ్ణి మర్చిపోయి, దేవుని సేవకులను మర్చిపోయి, సేవను మర్చిపోయి, పరిచర్యను మర్చిపోయి వారు లోకంలో తెగింపు కలిగి బ్రతుకుతున్నారు. ఆలోచించండి ప్రియులారా. ఈరోజు మనం తెగింపు కలిగి ఉందాం. దేనికోసం? ఎవరి కోసం? నోళ్ళు ఉన్న వాళ్ళందరూ చెప్పండి. నోళ్ళు లేకపోతే, మాట రాకపోతే చెప్పొద్దు మీరు. దేనికోసం మన తెగింపు?
తెగింపు కలిగి ఎవరి కోసం బ్రతకాలి? మనం దేవుని కోసమే బ్రతకాలి. ఏ ఆయన తెగింపు కలిగి మనల్ని బ్రతికించలేదా? ఆయన ఎంత తెగింపు కలిగి ఉన్నాడో తెలుసా మీకు? రక్తము కారిపోతా ఉంది. యెరూషలేము యూదుల్లో శిలువ మోసుకొని వెళుతుంటే దారి పొడుగున రక్తం కారిపోతుంది. పైన సైనికుల కొరడా దెబ్బలు, ఆ గాలాల వేసి లాగుతుంటే వీపంతా చీల్చుకుపోయి, కనీసం ఎందుకయ్యా నన్ను మీరు ఇలా కొడుతున్నారు అన్నాడా? నా కుమారులు నా కుమార్తెలు రక్షించబడాలి, మరి పాపం నుంచి విడిపించబడాలి, లోకం నుంచి విడిపించబడాలి. నా బిడ్డలుగా, నా కుమారులుగా, నా కుమార్తెలుగా, నా కోసము, నా పరిచర్య కోసం వారు తెగింపు కలిగి బ్రతకాలంటే నేను తెగింపు కలిగి నా ప్రాణాన్ని పెట్టాలి. ఆమేన్. పెట్టలేదా? నిజంగా పిల్లరా, ఆయన తెగింపు కలిగిన రాకపోతే ఈనాడు మనకు రక్షణ లేదు. సైతాను పరిపాలించేవారు లోకాన్ని. ఇప్పటికే వాడు కన రాకుండా పరిపాలిస్తున్నాడు, కనపడి పరిపాలించేవాడు. ప్రభు రాకపోతే ఎలాంటి స్థితి అండి? పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుక లేదాయే ప్రేమ. ఆ తెగింపు, ఆ ప్రేమ లేకపోతే మనం రక్షించబడేవాళ్ళము కాదు. మనకు రక్షణ లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఉపధ్య ప్రాణానికి భయపడలేదు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారులు ఒకవేళ రాణి రాజు చంపేస్తారేమో భయపడలేదు. నా పిల్లలు పోయినా పర్వాలేదు, నా కుటుంబం ఏమైనా పర్వాలేదు, నా భర్త ఏమైనా పర్వాలేదు, నా భార్య ఏమైనా పర్వాలేదు, కానీ తెగింపు కలిగి నేను ఆ 100 మంది దైవ సేవకులను గుహల్లో దాచిపెట్టి వాళ్ళను నేను పోషించాలి. స్తోత్రం చెప్పండి. చాలా మంది పిచ్చోళ్ళు అడగొచ్చు, అలాగా దాచిపెట్టి తెగింపు కలిగి పోషించాడు, వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా అంటే, కొన్ని దినాల తరువాత ఉపధ్య చనిపోయాడు. ఆయన దగ్గర ఆస్తి అంతస్తు లేక, డబ్బు ధనము లేక, ఈ గుహల్లో ఉన్న 100 మందిని పోషించడానికి అప్పు చేశాడు. తర్వాత చదువుకోండి మీరు, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం కడిగి రండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకోండి. తర్వాత మీరు అక్కడ కనబడుతుంది నేను చెప్పేది. అప్పుడు అలాగనే ఆయన చనిపోయినాక అప్పులన్నీ అలా పెరిగిపోయాయి. ఎందుకు ఆయన అప్పులు చేశాడు అంటే, త్రాగుబోతు కాదు, జోదగాడు కాదు, వ్యభిచారి కాదు, దొంగోడు కాదు, చూడండి, తిండిపోతు కాదు. కానీ ఎందుకు అప్పులైనవి అంటే, ఈ 100 మందిని ఒక్కొక్క గుహలో 50 మందిని పెట్టి పోషించడం వల్ల తన దగ్గర డబ్బులు లేక, పోషించే శక్తి లేక అప్పు చేసి, అప్పు తెచ్చి వాళ్ళని పోషించాడు. స్తోత్రం చెప్పరా? కొంతకాలం చనిపోయాడు. అప్పులు అలాగే పెరిగిపోయినాయి. అప్పుడు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు వచ్చి ఈ 2 కుమారులని జీతానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. చూసారా? అంటే ఇంత పిల్లలు, వీళ్ళిద్దరు వెళ్ళి ఆ చేసిన అప్పుకి ఖచ్చితంగా వాళ్ళు తీర్చాలి. ఆలోచించండి పిల్లరా, డబ్బు లేని స్థితి, పేదకరమైన స్థితి, ఒక పూట గడిస్తేనే గొప్ప అనుకునే స్థితి, దేవుని సేవకుల కొరకు, దేవుని కొరకు తెగింపు కలిగి ప్రాణాన్ని కూడా లెక్క చేయక ఉపధ్య చేసిన గొప్ప కార్యము దేవుని యొక్క దగ్గర వ్రాయబడి ఉంది. స్తోత్రం చెప్పు. ఉపధ్య చనిపోయాడు. అప్పుడు వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఉపధ్య భార్య ఏం చేసిందో తెలుసా? సేవకుని దగ్గరకు పరిగెత్తింది. ఎలీషా అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చెప్పింది, అయ్యా
నా భర్త నీకు తెలుసు ఎంత భక్తి కలిగిన వాడో, దేవుని విషయంలో ఎంత తెగింపు కలిగిన వాడో నీకు తెలుసు. ఆనాడు పరిచర్య కొరకు చేసినటువంటి డబ్బు అప్పుగా మిగిలిపోతే ఈనాడు అప్పిచ్చిన వాళ్ళు వచ్చి నా 2 కుమారులను బానిసలుగా పని చేయించుకోవడానికి తీసుకెళ్తున్నారు. నన్ను ఏం చేయమంటావయ్యా అని ఏడ్చింది. ఎలీషా నవ్వి, దేవుని కోసము కష్టపడిన వారు, తెగింపు కలిగి పోరాడిన వారు, తెగింపు కలిగి దేవుని పరిచర్య చేసిన వారు ఎవరైనా సరే ఎప్పుడు ఇబ్బంది పడరు, చిక్కులు ఉండరు, శ్రమలు రావు. స్తోత్రం చెప్పు గట్టిగా. అమ్మా నీ దగ్గర ఏముంది అడిగాడు. అయ్యా నా ఇంట్లో ఒక్క నూనె కుండ మాత్రమే ఉంది. అవునా, చాలు. నూనె అంటే చాలాసార్లు చెప్పాను మీకు, ప్రార్థన జీవితం ఆత్మీయంగా వెళితే ఇలాగ చూస్తే ఒక కుండ నిండా నూనె గదిలో మధ్యలో పెట్టి ఈ ఊళ్ళో ఉన్న ఖాళీ కుండలు మొత్తం తెచ్చి ఆ కుండకు చుట్టూ పేర్చి మీరు ప్రార్థన చేయండి. స్తోత్రం. చూస్తారండి, కష్టపడద్దు, బాధపడద్దు, ఇబ్బంది పడద్దు, చెప్పింది చెయ్యి అంతే. వెళ్ళి పిల్లల్ని పంపించి ఊళ్ళో ఉన్న కుండలు, ఖాళీ కుండలన్నీ తెప్పించి అన్ని కుండ చుట్టూ పెట్టి తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఈ కుండలో ఉన్న నూనె అన్ని కుండలు నింపబడ్డాయట. స్తోత్రం చెప్పు. సరేండి, ఆ తెగింపు ఎప్పుడైనా ఉందా మనలో? తెగింపు ఉందా? అక్క నేను మెలకుండా మౌనం కూర్చోలేదా? నేను చర్చి పని చేయను, చర్చి ఓడవను, చర్చి శుభ్రపరచను, సాపులు బరవను, నేనేం చేయను అక్క. చేసుకుంటే వాళ్ళే చేసుకుంటారు, లేకపోతే బాధ్యులేపో. పిల్లరా జాగ్రత్త సుమా. దేవుణ్ణి ఎరిగినప్పుడే, దేవుడిని ఎన్నుకున్నప్పుడే, దేవుడిని ఏర్పాటు చేసినప్పుడే నీలో తెగింపు కలిగి పరిచర్య చేయాలి. నేను పోయి అక్కడ చేస్తే నాకేమొచ్చుద్ది? మందిరం ఊడితే నాకేమొస్తుంది? సాపలు భరిస్తే నాకేమొచ్చుద్ది? లేక మందిరం కొరకు, లేక మందిరంలో ఉన్నటువంటి పరిచర్య కొరకు, లేకపోతే ఏదైనా కార్యక్రమం కొరకు, మీటింగ్ కొరకు ఖర్చు పడితే నాకేమొస్తుంది అనుకుంటున్నావా? తెలుసుకో. దేవుడు అంటాడు, నా పని కొరకు, నా కొరకు ఖర్చు పడిన వారంట ఆయనకు అప్పిచ్చేవాళ్ళంట. స్తోత్రం చెప్ప. దేవునికి అప్పిస్తున్నావు, నువ్వు దేవుని పరిచర్య చేస్తున్నావు. చాలా మంది చూడండి, స్టైల్ మెయింటైన్ చేస్తామే తప్ప దేవుని మందిరంలో చీపిరి పట్టి ఓడం. మేము ఊడ్చుకుంటాం, నేను ఊడ్చుకుంటాను. ఇక్కడ నుండి చెప్తున్నా, పరిశుద్ధ స్థలంలో అవసరమైతే నేను వెళ్ళినప్పుడు శుభ్రంగా లేకపోతే నేను కానీ నా భార్య కానీ అస్సలు ఒప్పుకోము. ఎందుకంటే అది ఎవరిల్లు? ఎవరిల్లు? దేవుని ఇల్లు. నీ ఇంటిలో ఇంత మట్టి పడితేనే ఒప్పుకోవే? నీ ఇల్లు కొంచెం అపరిశుద్ధంగా ఉంటే ఒప్పుకోవే? నీ ఇంటికంటే దేవుని ఇల్లు అంత తీసేసిందా? నీ ఇంటికంటే దేవుని ఇల్లు అంత పనికి లేకుండా ఉందా? నీ పనుల కంటే దేవుని పనులు అంత తక్కువైపోయాయా? ఆలోచించాలి ఈరోజు మనం. అందుకే ఉపత్య తెగింపు కలిగి ఆయన చేసిన పరిచర్య, ఆయన పడిన ఖర్చు తిరిగి ఎంతవరకు వచ్చిందో తెలుసా? ఆ కుండల నిండా నూనె వస్తే మళ్ళీ పరిగెత్తిందంట. ఈనాడు బలహీనంగా ఉన్నప్పుడు, రోగులై ఉన్నప్పుడు, అస్వస్థతలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు సేవకుని దగ్గరకు పరిగెత్తుకొని వెళతారు. అయ్యా నేను చాలా అప్పుల్లో ఉన్నా, నా పిల్లకి ఉద్యోగం లేదు, నా పిల్లకి పెళ్లి లేదు, నా కుమారుడికి లేదు, అది లేదు, ఇది లేదు, అన్నీ చెప్తాం. జరిగినాక, బాగా జరిగిన తర్వాత, దేవుడు ఆస్వాదించిన తర్వాత సేవకుడు ఎవరో తెలియదు, దేవుడు ఎవరో తెలియదు. దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నారా మీరు? దేవుడు న్యాయస్తుడు. అన్యాయం చేయటం అసంభవమైన, కానీ ఒక సమయం ఉంటుంది, సమయం ఉంటుంది. నేర్చుకో. దేవుని పని కొరకు తెగింపు కలిగి ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో నేర్చుకో. నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం దీవించబడతారు. పిల్లలు పెద్దవాళ్ళ ఉద్యోగాలు చేస్తూ వారి వివాహాలు జరిగినప్పుడు దేవుడు గుర్తురాడు, సేవకుడు గుర్తురాడు, ఇష్టానుసారంగా ఉంటారు. కానీ పిల్లరా, ఇక్కడ ఏమైతే చూసి నేర్చుకోవాలి. తెగింపు కలిగి మళ్ళీ పరిగెత్తింది.
సేవకుడు కాడికి వెళ్ళి ఏం చేయమంటావు? కుండల నిండా నూనె ఉంది, ఏం చేయమంటావు అంటే ఆయన అన్నాడు, ఆ నూనె అంతా అమ్మేసేయి. స్తోత్రం. అప్పులన్నీ తీర్చేసుకొని మిగిలినటువంటి ధనము, ఆ మిగిలినటువంటి సంపదతో నీవు నీ పిల్లలు హాయిగా బ్రతకండి. స్తోత్రం. నష్టపోయాడా ఉపాధ్యాయ? చెప్పండి అమ్మా, నష్టపోయాడా? దేవుని కోసం పరిచర్య చేసి దేవుని కోసం సేవకుల కోసం ఖర్చు పెడితే ఈ వాక్యం విన్న కొంతమంది దయ్యపాత్మ కలిగిన వాళ్ళు ఏమంటారంటే, అమ్మో సేవకులు బ్రతుకు తెరువు కోసం ఈ మాటలు నువ్వు బ్రతికిస్తే ఎంత, నువ్వు పెడితే ఎంత, నువ్వు పెట్టకపోతే ఎంత. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్పు. కానీ నువ్వు బ్రతకాలనే నీ పిల్లలు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలని దేవుడు తన సేవకుల ద్వారా ఉన్న వాస్తవాన్ని మీకు బయలుపరుస్తాడు. అందరిలాగా మనం పెట్టకథలు చెప్పం, కానీ బైబిల్ టు బైబిల్లో ఏముంది అది మాత్రమే మనం వింటాం. జాగ్రత్త ప్రియులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రెండో భాగం మరొకసారి మనం చూద్దాం. మరొకసారి రెండో భాగంలోకి వెళదాం. ఈరోజు ఇద్దరు గురించి మీకు చెప్పాను, మరి తెగింపు గురించి చెప్పాను. యేసు ప్రభు తెగింపు కలిగి రాకపోతే ఈరోజు మనం రక్షించబడేవారం కాదు ప్రియులారా. ఆయన అడిగాడంట, తండ్రి ఎవరు వెళ్తారు భూమి మీద కంటే? ఆయన ఏమన్నాడు? వెళ్ళటం సామాన్యమైన విషయం కాదు. దెబ్బలు తినాలి, శ్రమలు పడాలి, ముఖం మీద ఉమ్ము వేయించుకోవాలి, సిలువ మొయ్యాలి, మేకులతో కొట్టబడాలి, ముళ్ళ కిరీటం పెట్టబడాలి, చివరికి మరణము తప్పదు. ఎవరు వెళ్తారు? యేసయ్య అన్నాడు, తండ్రి నా కుమారుల కొరకు, నా కుమార్తెల కొరకు తెగింపు కలిగి నేను వెళ్తాను భూలోకానికి. స్తోత్రం. అలా వచ్చాడు కాబట్టి ఈనాడు అనేక స్థలాల్లో నేను వెళ్ళినప్పుడు అక్కడక్కడ వింటుంటాను. కొంతమంది విశ్వాసులు ఏం మాట్లాడతారు తెలుసా? సేవకులు పోషించే విషయం, సేవకులకు ఏదైనా మీటింగ్ పెట్టే విషయం, సేవకులను కొంచెం బలపరిచే విషయం, సేవకులకు అండగా నిలబడే విషయాల్లో స్వార్థంగా ఆలోచిస్తారు వాళ్ళు. స్వార్థంగా ఈ 100 రూపాయలు ఉంటే మనకు సరిపోతాయి కదా, ఈ 200 ఉంటే మనకు సరిపోతుంది, ఎందుకు మనం ఆ సేవ భారం మనకెందుకు? వాళ్ళకి పెట్టాడు భారం, మనకెందుకు? లేదా నీకు భారం? నువ్వు రక్షించకపోతే, యేసు ప్రభు రక్తం నీ కోసం తెగించి కారొచ్చకపోతే, ప్రాణం పెట్టకపోతే నువ్వు నరకములో ఉండేదానివి, నరకానికి వెళ్ళేవాడివి. తప్పించాడు ఆయన మనందరం కూడా. ప్రభువా తెగింపు కలిగి నీ కోసం మేము బ్రతికేటట్టు ఒక ఆమె తెగించి సాక్ష్యం చెప్పి ఒక గ్రామాన్ని రక్షించి నడిపించింది. ఒక ఆయన 100 మంది సేవకుని గృహంలో దాచిపెట్టి పోషించి గొప్ప ఆశీర్వాదాన్ని తన కుటుంబానికి సంపాదించాడు. ప్రభువా అట్టి జీవితము, అట్టి నడిపింపు, అట్టి బ్రతుకు, అట్టి క్రమము నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. కృపా కనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రం అయ్యా. మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రం. ఈ దినమున మీరు మాతో మాట్లాడి మాకు నేర్పిన మీ మంచి మాటలను బట్టి స్తోత్రాలు. ప్రతి బిడ్డలో కొద్ది నిమిషాలు వారి హృదయాన్ని పరిశీలన చేసుకొని, నేను దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని పరిచయ విషయంలో తెగింపు కలిగి ఉన్నానా, లేకపోతే సైతాన్ నన్ను దాచిపెట్టి మోసం చేస్తూ ఉంది, నా కుటుంబాన్ని చిక్కుల్లో పెట్టడానికి, నా కుటుంబాన్ని అపనిందల పాలు చేయడానికి, నా కుటుంబాన్ని బలహీనపరచడానికి సైతాను ప్రయత్నిస్తుంది. ప్రభువా నాలో ఒక తెగింపు కలిగించండి. ఎవరైనా ఏదైనా మాటలు చెబితే వాళ్ళ మాటలని నా తెగింపు జీవితాన్ని ఆపేసుకోవడానికి సైతాన్ని ప్రేరేపిస్తాను. అలాగొద్దు ప్రభు, నువ్వు నన్ను ప్రేరేపించండి, నువ్వు నాతో మాట్లాడండి. నీ పని కొరకు, నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు తెగింపు కలిగి ముందుకు కొనసాగే కృప దయచేయమని కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. హృదయ పరిశీలన చేయండి, హృదయ పరిశీలన చేయండి. కృపాకనికరం కలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. రాజా, ఎక్కడో పాపంలో, శాపంలో నశించిపోతున్న నన్ను, మమ్మల్ని మీరు రక్షించి అయ్యా తెగింపు కలిగి మా కొరకు ప్రాణం పెట్టావు, శ్రమలు అనుభవించావు. ప్రభువా నీ కొరకు మేము తెగింపు కలిగి
నీ పరిచర్య కొరకు, నీ పని కొరకు, నీ సేవకుల కొరకు, నీ సేవ కొరకు తెగింపు కలిగి ప్రభువా మేము ముందుకు కొనసాగే నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.